వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. మాధవ్ మాట మింగుడు పడని మాటే వైకాపాకు. పులివెందుల్లో వాజ్పేయి విగ్రహం అనే అంశంపై విశ్లేషణ. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి అంటూ, మరో పక్క పెట్టుబడులు అంటూ, మరో పక్క రాజధాని అంటూ ఇటువంటి కార్యక్రమాలకు నాంది పలుకుతూ ఉంది. నిరంతరం అభివృద్ధి అంటుంది, అభివృద్ధి వైపే వెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన, భారతీయ జనతా పార్టీ. అయితే ఈ మూడు పార్టీలకు వైకాపానే ఎదురు పార్టీ. వైకాపా పార్టీని ఏ విధంగా దెబ్బతీయాలి, వైకాపా పార్టీని ముందుకు రానియకుండా ఏ విధంగా అడ్డుకోవాలి, వైకాపా పార్టీ నాయకత్వాన్ని ఏ విధంగా అనసాలి అనే కోణంలో కూటమి ప్రభుత్వం నడుస్తుందా? గతంలో వైకాపాకు, భారతీయ జనతా పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి, ప్రధానమంత్రి అయినటువంటి ఆయనకు ఎటువంటి సంబంధాలు ఉన్నాయి? మంచి సంబంధాలే ఉన్నాయి అంటూ అప్పట్లో ఆరోపణలు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్ సంబంధాలు ఆ విధంగా ఉన్నాయి కనుకనే కేసులు, విచారణ, వాయిదాలు జరుగుతున్నాయి. జగన్ వెనకాల భారతీయ జనతా పార్టీ సపోర్టు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సపోర్టు, అమిత్ షా సపోర్టు అనే నినాదం అప్పట్లో కొనసాగింది. కాలం ఒకే విధంగా ఉండదు కదా, కాలం మారిందా అనే అనుమానం రాకమానదు. అదే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే వైకాపా ప్రభుత్వం మీద ఆరోపణలు ఇటువంటి ఆరోపణలు కాదు. లిక్కర్ సమస్య మితిమీరుతున్న సమస్య అయింది వైకాపాకు. విజయసాయి రెడ్డిని ఈడీకి రమ్మంటున్నారు, ఈడీ పిలుస్తుంది. మిథున్ రెడ్డిని ఈడీ పిలుస్తుంది విచారణకు రమ్మని. వైకాపాలో ఇటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. గోరు చెట్టు మీద రోకలిపోటు అన్న విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి మాధవ్ గారు మాట్లాడారు. లిక్కర్ కేసు అంశమే కాదు, చాలా అరాచకాలు ఉన్నాయి. ఆ అరాచకాలు అన్నీ కూడా బయటపడతాయి. వైకాపా నేతల్లో ఎంతో మంది అరాచకాలు చేశారు, అవి కూడా పట్టబయలు అవుతాయి. లిక్కర్ అంశంతో పాటు మిగతాటివి కూడా బయటికి వస్తాయి అనే హెచ్చరిక ధోరణిలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్ అన్నాడు అంటే ఇది ఎంత దూరం వెళ్ళే అంశం. మాధవ్ మాట వైకాపా నేతలకు మింగుడు పడని మాటే కదా. మొన్న విలేకరుల సమావేశంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇదే అంశం. ఇంకా చాలా వైకాపా అరాచకాలు బయట పడతాయి అంటూ. తర్వాత ఇంకొక అంశం మాట్లాడారు. జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నవీన్ ఆయన్ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ఆయనకు మా మద్దతు ఉంటుంది అనే కోణం కూడా చెబుతూ వచ్చాడు మాధవ్. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వైకాపా నేర చరిత్ర చిట్ట అరాచకాలు భవిష్యత్తులో ముందుకు లాగుతున్నట్టే కదా, వైకాపాను ఇబ్బంది పెట్టే మాటే కదా మాధవ్ మాట్లాడింది అనే చర్చ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇది ఇలా ఉంటే మాధవ్ పులివెందులకు వస్తారు. పులివెందుల గురించి తెలుసు కదా, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియా. మాధవ్ తొందరలోనే పులివెందులకు వస్తూ ఉన్నారు అంట.
కారణం వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు. వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ పులివెందుల పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ప్రారంభానికి నోచుకునేందుకు సిద్ధం అవుతూ ఉంది. ఆ విగ్రహ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి వంగల శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో వాజ్పేయి విగ్రహ సన్నాహాల పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి పులివెందులలో. ఈ విగ్రహ ఆవిష్కరణకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైనటువంటి మాధవ్ చే ప్రారంభం ఆవిష్కరణ చేపిస్తూ ఉన్నట్లు నా రామరాజ్యం ఛానల్ కు వంగల శశిభూషణ్ రెడ్డి తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే లిక్కర్ కేసు అంశంలో అగ్రత మహారథులు ఈడీ ఎదుట హాజరవుతూ ఉంటే వైకాపా కేసుల మీద కేసులు పెడుతూ ఉంటే వైకాపా రాజకీయ అనిశ్చిత పరిస్థితిలో మాధవ్ మాట్లాడుతున్న మాట ఇది ఇంకా ఎంత దూరం వస్తుందో, ఎటువంటి రాజకీయాలకు దారి తీస్తుందో, జగన్నే టార్గెట్ చేశారా అనే అనుమానం రాక మానదు అన్నదే నా ఈ చిన్న వీడియో. మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగుల కృష్ణయ్య.